అధికారంలో మేము దిగిపోయిన తర్వాత సైకో అని మాట్లాడుతున్నారు సార్, ఆడు వీడు అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ భాష వాళ్ళ సంస్కారం ఎక్కడికి ఉందో అదొక నిదర్శనం. ఆయన పెంపకం ఎలా ఉందో అదొక నిదర్శనం. ముఖ్యమంత్రి గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే చాలా దూరం వంశీ కోర్టు చెప్తే నీకు తీర్పు ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరి పెంపకం ఏంటో ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలుసు భాషల గురించి వైసీపీ భాషల గురించి అధికార పదం ప్రభుత్వం ఎలా ఉందో నేను చెప్తా చెప్పబట్టే పెంపకాల గురించి మాట్లాడితే చాలా దూరం గురించి నేను చాలా ఎక్కువ వెళ్తున్నది. పర్సనల్ వద్దు. మాట్లాడి చేసి శాఖ ఏంటి? నారా లోకేష్ గారి శాఖ ఏంటి? విద్యాశాఖ. పచ్చి అబద్ధాలు ఎవరు మాట్లాడతారు, నిందలు ఎవరు వేస్తారు, ఒక్క పాయింట్ చెప్తా, దీనికి సమాధానం చెప్తే నువ్వు కానీ మీ నారా లోకేష్ గాని మీ తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడు సార్. నారా లోకేష్ గారు విద్యాశాఖ సార్ టీచర్ ఒకసారి జూమ్ చేయండి. 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది? 38,97,000 మంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి ఎంతమంది చూడండి ఒకసారి, 40,50,000 మంది. అంటే దాదాపుగా 1,50,000 మంది స్టూడెంట్స్ పెరిగారు. కానీ డ్రాప్ అవుట్స్ అయ్యారు అని చెప్పి చూసుకోవచ్చు. డ్రాప్ అవుట్స్ అయ్యారని అబద్ధాలు మాట్లాడారు. మరి ఆయన పీకుతా సైకో అంటున్నారు కదా, అబద్ధాలు చాలా ఉంటాయి. అబద్ధాలంటే చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అబద్ధాలంటే చాలా ఉంటాయి. చెప్పండి చూడు, 3,000 కోట్లని మాట్లాడారు కదా. గురించి మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మీరు చెప్పాలి, మీరు చెప్పాలా? నేను మాట్లాడినా యోగా డే చేసేటప్పుడు యోగా డే ఖర్చు గురించి చెప్పింది అబద్ధం. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారి తనయుడండి, అత్యద్భుతమైన పెంపకం, అత్యద్భుతమైన పెంపకం గురించి మాట్లాడితే నీకు అర్హత ఉండాలి మాట్లాడడానికి. లోకేష్ గారి గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. రాష్ట్రానికి
చెప్పేవాడిని నువ్వు మాట్లాడాలి ఇక. ఊరిలో వేల కోట్లు అప్పు చేసి, మీరు మాత్రం చేసిందేంటో, తమరు చేసిందేంటో. తమరు పాపం ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టారు. ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టారు. అదే విశాఖ భూముల గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది, చాలా ఉంది. మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఆయన శాఖలో ఎంతమంది డ్రాప్ అవుట్స్ 4 లక్షల మంది వరకు. ఇది యూడైస్ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు పొత్తే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. ఇది అబద్ధం అయితే అప్పుడు మాట్లాడండి. మీకేస్తా చెప్పండి. మీకేస్తా చదువు. సరే, చదువు అవసరం లేదు కానీ